నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ మయూరి. జనరల్లీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన అమ్మాయి ఉంటే తండ్రి తల్లి అందరు జనరల్ అడిగే క్వశ్చన్, మెయిన్లీ ఫాదర్ జనరల్ గా అడిగే క్వశ్చన్, మెయిన్ క్వశ్చన్, పెళ్లి ఎప్పుడమ్మా, ఎప్పుడు చేసుకుంటావు, ఎలాంటి అబ్బాయి కావాలి నీకు అని అడుగుతుంటారు. బట్ ఈ అమ్మాయి రివర్స్ లో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాకు పెళ్ళే వద్దు నాన్న అంటోంది. అలా ఎందుకు అంటోంది ఈ పాట ద్వారా మనం తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ డాక్టర్ మయూరి. शादी माटे वद्द गुरु सोलो बतुके सो बेटरू భద్రం బీ కేర్ఫుల్ ఫాదరు వాడితో పెళ్ళే వేస్ట్ అసలు షాదీ మాత్రం వద్దుననోయ్ పెళ్ళాం పోస్టుకి నో నేను భద్రం బీ కేర్ఫుల్ ఫాదరు వాడితో పెళ్ళే వేస్ట్ అసలు షాదీ మాటే వద్దుననోయ్ పెళ్ళాం పోస్టుకు నేను వాడిన నువ్వు 50,000 సాలరీ మాత్రమే చూసావు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూపీలాగా అది చెప్పాను విను ముందు మొగుడయ్యే క్వాలిటీసే 10% కూడా లేవు అస్సలు భద్రం బీ కేర్ఫుల్ ఫాదరు వాడితో పెళ్ళే వేస్ట్ అసలు షాదీ మాత్రం వద్దు నాన్న పెళ్ళాం పోస్టుకి నో నేను చేసుకో అమ్మా వద్దు నాన్న ప్లీజ్ చేసుకో తల్లి ప్లీజ్ నాన్న అసలు వాడి గురించి ఏం తెలుసు నీకు చేసుకో నాన్న ప్లీజ్ నాన్న అల్లుడని ఇంటికి వస్తే ఆంబోతొచ్చినట్టే మందుకని పగలు రాత్రి బాగలు ఉంటాడే డౌరీ ఇచ్చి డాంకీ గాడిని బోరు చేస్తావా అప్డేటెడ్ ఐటమ్ గాడికి నన్నిచ్చి చేస్తావా గిఫ్టీ గాడికి ఇస్తావా నాన్న ప్లీజ్ వద్దు భద్రం బీ కేర్ఫుల్ ఫాదరు వాడితో పెళ్ళే వేస్ట్ అసలు షాదీ మాత్రం వద్దు నాన్న పెళ్ళాం పోస్టుకి నో నేను ప్లీజ్ నాన్న అసలు నీకు ఫ్యామిలీ గురించి తెలుసా అరే వాళ్ళ ఫ్యామిలీ కూడా చూడు నాన్న చేసుకోవమ్మా ప్లీజ్ నాన్న ప్లీజ్ తల్లి ప్లీజ్ నాన్న నా బంగారు తల్లివి కదా అసలు ఒక్క నిమిషం ఆగు అటు చూడకు సార్ నక్కల్లి కనిపిస్తుంది వాడి అమ్మని చూడు నాన్న దున్నల్లి బలిసున్నాడు వాడసలు నాన్నేనా అసలు లుక్ బాగుందా డ్రెస్ బాగుందా డోంగి మగవాడికి పేకల ఉన్న జోకర్ వాడికి తిని బ్రదర్ అనుకుంటా అస్సలు జోకర్ అనుకుంటా ప్లీజ్ నాన్న ప్లీజ్ చేసుకో తల్లి భద్రం బీ కేర్ఫుల్ ఫాదరు వాడితో పెళ్ళే వేస్ట్ అసలు షాదీ మాత్రం వద్దు నాన్న పెళ్ళ పోసి నేను నో అంతే నీ కర్మ మీరెవరన్నా చెప్పొచ్చు కదా అంత డాంకీ మొహముడికి నన్ను ఎలా ఇస్తున్నాడండి. డాక్టర్ గారు ఈ జబ్బును ఏమంటారు? ఏం జబ్బు? పెళ్లి చేసుకోకూడదు అని అనుకునేదని. పెళ్లి చేసుకుంటాను కానీ డాంకీ మొహం అని టిఫ్టీ గాని ఎవరు చేసుకుంటారండి? అయితే తండ్రి ప్రాబ్లమ్ సార్. మీరు కళ్ళద్దాలు చేంజ్ చేయాలి సార్. అంటే అట్లాంటి వాళ్ళని తీసుకొస్తున్నారు అంటే ఆయన ఓన్లీ 50,000 సాలరీ ఉంటే చాలని చూసారండి. అది తప్పు కదా. 50,000 ఉంటే చాలా. సరే పోనీ మీరు పాటలో అన్నారు కదా కొన్ని క్వాలిటీస్ కావాలి, నా క్వాలిటీస్ ఏం లేవని. క్వాలిటీస్ ఏంటి? మినిమం 1,00,000 సాలరీ ఉండాలి, రెస్పాన్సిబిలిటీస్ ఉండకూడదు. రెస్పాన్సిబిలిటీ కూడా ఉండకూడదు. నేను తప్ప ఇంకేంటి రెస్పాన్సిబిలిటీ? మీరు కోరుకున్న క్వాలిటీస్ లోనే క్లారిటీ లేదని అర్థమైంది ఇక్కడ. కరెక్ట్, బాగా ఇచ్చారు సార్, వెరీ నైస్. సరే అట్లాగే పర్ఫార్మెన్స్ ఎలా నువ్వు చెప్పింది సార్. పెళ్ళైందండి అయిందండి. ఆయన పరిస్థితి ఏంటో. యు డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఆసమ్. మంచి ఎక్స్ప్రెషన్ ఉంది మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. తండ్రి కూతుళ్ళ మధ్యన పెళ్లి విషయమై కుటుంబాల్లో ఎలా ఉంటుంది ఆ సన్నివేశం అనేది చక్కగా కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది. చేసుకో నాన్న ప్లీజ్ నాన్న. నీ కర్మ అత్తామామల్ని బయటికి వెళ్ళగొట్టే లక్షణం లేదు, తెలిసిపోతుంది ఈ పాటలో. ఎందుకంటే
ఆ అత్తగారిని చూడు నక్కలాగా ఉంది, మామగారేమో దున్నపోతులాగా ఉన్నాడని. రోజు నక్కని దున్నపోతుని చూస్తూ ఎక్కడ ఉండగలదు ఇంట్లో? ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉంచుకోవాలనుకుంటోంది. మీరు కామెడీలోంచి పాజిటివిటీ తీశారు సార్ అసలు టూ మచ్. హ్యూమర్ లో సెంటిమెంట్ ఉంటుంది. చార్లీ చాప్లిన్ పిక్చర్ ఏంటి? చార్లీ చాప్లిన్ పిక్చర్ లో ప్రతి సన్నివేశంలో కూడా ఎంత నవ్వుకుంటామో అండర్ కరెంట్ గా అంత ఒక సెంటిమెంట్స్, హ్యుమానిటీ ఇవన్నీ ఉంటాయి కదా. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ సార్, సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సార్.